నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటిదాకా 50 మందికి పైగా చనిపోయారు. 200 మంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడ్డాడు. జమ్మూ కాశ్మీర్ కిష్త్వాడ్ ప్రాంతంలోని చో సిటీలో మెరుపు వరదలు వణికించాయి. ఈ భారీ క్లౌడ్ బరస్ట్ అంతులేని విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా మెరుపు వరదలు రావడంతో 200 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి 160 మందిని కాపాడాయి రెస్క్యూ టీమ్స్. వీరిలో 38 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. మృతుల్లో 2 CISF సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. 100 మంది NDRF, SDRF, పోలీసులు, ఆర్మీ, స్థానిక వాలంటీర్లు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కిష్త్వాడ్ జిల్లాలోని మాచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదే. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలు ఉంచి కాలినడకన దర్శనానికి వెళతారు. 2 NDRF బృందాలు ఇప్పటికే చో సిటీకి తరలి వెళ్లాయి. అదనపు SDRF బృందాలు హెలికాప్టర్లను రెడీ చేస్తున్నారు. మాచైల్ మాతా మందిరం సముద్ర మట్టానికి సుమారు 2800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25న ఈ యాత్ర మొదలైంది. జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికొచ్చారు. సెప్టెంబర్ 5న ఈ యాత్ర ముగియనుంది. ఈ క్లౌడ్ బరస్ట్తో మాచైల్ యాత్రను నిలిపివేశారు. కిష్త్వాడ్ ప్రాంతంలోని చో సిటీలో ఆకస్మిక వరదలతో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రజలు యాత్రికులకు సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసింది. 5 అధికారులను కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంచింది. అటు హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కూడా మెరుపు వరదలు ముంచెత్తాయి. సిమ్లా, లాహోల్, స్పితి ప్రాంతాల్లో చాలా నిర్మాణాలు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులతో సహా 300 మార్గాలను మూసివేశారు. సిమ్లాలోని విద్యుత్ సరఫరా కార్యాలయం కూడా దెబ్బతింది. ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టించింది. గాలివానకు బైక్, కారుపై భారీ వృక్షం విరిగిపడింది. చెట్టు కింద చిక్కుకుని బైకర్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. కల్కాజీ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. వెంటనే అలర్ట్ అయిన అధికారులు చెట్టును కట్ చేశారు. కానీ ఆలోపే బైకర్ చనిపోయాడు.